అందరికీ నమస్తే. ఒక విషయాన్ని ప్రస్తావించడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలామందికి ఫ్రెండ్షిప్ అయితే ఉంటుంది. ఏదైనా షేర్ చేసుకోవాలన్నా, లేకపోతే అంటే ఏదైనా ఇన్నర్ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలన్నా, ఫ్యామిలీ మెంబర్తో చెప్పుకోలేని ఏ విషయాలైనా సరే నాకు తెలిసి ఫ్రెండ్షిప్ దగ్గరనే, ఒక ఫ్రెండ్ దగ్గరనే షేర్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లా ఫ్రెండ్ షేర్ చేసుకున్నంతగా బయట ఏ వ్యక్తులతో అట్లాంటివి ఏవి షేర్ చేసుకోరు. అది సిట్టింగ్, ఏదైతే డ్రింక్ పార్టీలో కావచ్చు, సిట్టింగ్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక ఫ్రెండ్ దగ్గర షేర్ చేసుకుంటుంటారు. తన విషయాలు కావచ్చు, వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటుంటారు. సో ఇకపోతే ఒక సర్వే ఏం చెప్తుందంటే, నేటి తరం ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ మీద ఒక సర్వే చేశారు. ఆ సర్వే ఏంటంటే, ఒక ఫ్రెండ్కి ఆపద కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆర్థికంగా ఒక ఫ్రెండ్తో హెల్ప్ తీసుకున్నప్పుడు, ఏదైనా డబ్బు సాయం ఏర్పడ్డప్పుడు, ఆ డబ్బుని అప్పుగా తీసుకున్నప్పుడు, అది ఏ కారణం చేత అయినా సరే వారికి ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఆ డబ్బు ఎకనామికల్గా ఆ డబ్బుని అప్పుగా తీసుకున్నప్పుడు తిరిగి ఇచ్చే విషయంలో 100లో 72% మంది ఎగ్గొట్టాలనుకునే మనస్తత్వంతో ఉన్నారంట. నేటి సమాజంలో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్. కేవలం 28% మాత్రమే ఆ డబ్బుని తిరిగి ఇవ్వాలి అనే దృక్పథంతో ఆలోచన చేసేవాళ్ళు కేవలం 100కి 28% మాత్రమే ఉన్నారట. 72% మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ని మోసం చేయాలి, ఇచ్చిన డబ్బుని ఎగ్గొట్టాలనే మనస్తత్వంతో ఉన్నారు. నేటి సమాజంలో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ల వల్ల కావచ్చు, ఇతరత్ర వేరే విషయాల్లో కూడా ఫ్రెండ్స్తో సహాయం తీసుకున్నప్పుడు, డబ్బు తీసుకున్నప్పుడు రిటర్న్స్ మాత్రం తిరిగి ఇవ్వట్లేదని చెప్పేసి ఈ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ చేసినటువంటి ఆ సర్వేలో మనకు ఈ విషయాలు, నమ్మలేని నిజాలు అయితే మనకు కనబడుతున్నాయి. సో నాదొక డౌట్, మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మీలో చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉంటారు. ఆ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు డబ్బు తీసుకొని మరి తిరిగి ఇవ్వలేని వాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్షిప్ మీద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఫైనల్గా ఫ్రెండ్షిప్ అంటేనే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని క్యాష్ రూపంలో చేసుకుని కొందరు మోసం చేస్తూ ఉంటారు. ఫ్రెండ్ తాగుబోతైతే ఆ తాగుబోతుకి ఇంకొక ఫ్రెండ్ని జత చేసుకునే మనస్తత్వమే ఉంటుంది, కానీ తాగితే ఆరోగ్యం చెడిపోతుంది. ఎలాంటి స్వార్థం లేని ఫ్రెండ్షిప్కి హ్యాట్సప్ తెలియజేస్తూ, నేటి సమాజంలో ఇలాంటి ఆలోచనతో, ఎగ్గొట్టే మనస్తత్వంతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్తో జాగ్రత్తగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నమస్తే, గుడ్ లక్.